హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. జాస్ ఇంగ్లీష్ అనే పేరు ఇంగ్లాండ్ వర్సెస్ మనం చూస్తే కనుక ఆస్ట్రేలియా మ్యాచ్కి ముందు ఎంతమంది తెలుసు అంటే చాలా తక్కువ మంది తెలుసు. బట్ ఆ మ్యాచ్లో జాస్ ఇంగ్లీష్ ఆడిన మ్యాచ్ అంటే చూస్తే కనుక వాళ్ళు ఇంగ్లాండ్ 130 for 4 150 చేజ్ చేయాలి. జాస్ ఇంగ్లీష్ అయితే వన్ హ్యాండ్ తోటి గెలిపించిందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తడబడలేదు. సో జాస్ ఇంగ్లీష్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడి అండ్ ఆల్సో రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆల్సో ఈ న్యూస్ని చూసి అయితే పంజాబ్ కింగ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈసారి అంటే 2025 ఆక్షన్లో పంజాబ్ కింగ్స్కి ఆడబోతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఫ్యాన్ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ట్రోఫీ లేదు వాళ్ళకి. అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ట్రోఫీ కొట్టి వస్తున్నాడు. సో చాలా అంటే టీమ్ కాంబినేషన్స్ నేను చూశాను. సో జాస్ ఇంగ్లీష్ అయితే 2 crore 2.26 అంటే 3 crore 2 to 3 crore మధ్యలోనే వచ్చింది, 2.6 అనుకుంటా. బట్ జాస్ ఇంగ్లీష్ అయితే రావడం చాలా పాజిటివ్ అయిపోతుంది. మంచి ఫామ్లో ఉన్నారు. రీసెంట్ ఫామ్ అయితే అద్భుతమైన ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఆడింది పాకిస్తాన్లో కదా, సో ఐపీఎల్కి వచ్చేసరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా అని అనుకోవచ్చు. బట్ మీరు లాస్ట్ సీజన్ చూస్తే హెడ్ ఎట్లా ఆడిండు. సో ఆస్ట్రేలియాలో హెడ్ మంచిగా ఆడిన తర్వాత ఎస్ఆర్హెచ్కి వచ్చినప్పుడు అద్భుతంగా అది క్లిక్ అయిపోయింది. సో జాస్ ఇంగ్లీష్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు, పేస్ని అద్భుతంగా ఆడుతున్నాడు. దాంతోపాటు ఆడింది పాకిస్తాన్లో, ఏషియన్ కంట్రీ. అండ్ ఆల్సో ఇండియాలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో తన్ని రషీద్ ఖాన్ని అద్భుతంగా ఆడిండు స్పిన్ చూస్తే కనుక. అండ్ షార్ట్స్ చూసిన డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయి దానికి. సో చూస్తే కనుక ఆల్ సైడ్స్ ఐపీఎల్కి వచ్చేసరికి చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది. అంటే మంచి స్కోరింగ్ మనకు 360 లెవెల్లో తనకి మంచి బ్యాటింగ్ అని అవుతుంది. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాక్స్వెల్ కూడా ఇదే టీంలో ఉన్నాడు, స్టాయినస్ కూడా ఇదే టీంలో ఉన్నాడు. సో రిక్కీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ చూసేయానికి కొత్త కోచ్ పంజాబ్ కింగ్స్లోనే ఉన్నాడు. కాబట్టి ఈసారి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే నేను రాసుకున్నాను. అంటే 25 members ఉన్నారు, దాంట్లో ఏ ప్లేయింగ్ 11 అయితే ఉండొచ్చు అని నేను రాస్తే అద్భుతమైన ప్లేయింగ్ 11 అయితే వచ్చింది. సో అది ప్లేయింగ్ 11 ఏంటిదో మీకైతే చెప్తాను. సో ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక పంజాబ్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ప్రభు సిమ్రన్ అయితే మనందరూ తెలుసు రిటైన్ చేసుకున్నారు. అద్భుతమైన స్టార్ట్ ఇస్తాడు, తనకి వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. దాంతోపాటు జాస్ ఇంగ్లీష్ ఓపెనర్గా ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. బట్ నా పంజాబ్ కింగ్స్లో ఓపెనర్ నాకు అనిపిస్తలేడు ఇంకో ఓపెనర్ కాబట్టి. సో అది ఉంది. అండ్ ఆల్సో వన్ డౌన్లో నాకు అందరూ తెలుసు శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం కేకేఆర్ కెప్టెన్ అండ్ ఆల్సో గుడ్ ఫామ్లో ఉన్నాడు. మీకు తెలియని విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ 2024లో 4 ట్రోఫీలు కొట్టిండు. రంజీ ట్రోఫీస్ కానీ మీరు చూసుకనుక స్మార్ట్ కానీ తను చూసే ఐపీఎల్ కానీ రంజీ 4 ట్రోఫీలు కొట్టిండు. సో ఎంత మంచి ఫామ్లో, ఎంత మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడో అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇండియా టీమ్స్లో కూడా రావడానికి. అది కారణం తన బ్యాటింగ్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకున్నాడు కాబట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. సో పాజిటివ్ క్రికెట్ అయితే ఆడే అవకాశం ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మ్యాక్స్వెల్ ఉన్నాడు, శశాంక్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో. సో అద్భుతమైన మిడిల్ ఆర్డర్ ఉంది. దాంతోపాటు చూసుకుంటే కనుక నేహాల్ వదేరా మనకు ముంబై టీంలో ఉండేవాడు, ఈసారి ఇక్కడికి వచ్చినాడు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక జాన్సన్ ఉన్నాడు, లోకీ ఫర్గసన్, చహల్, హర్షదీప్, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బార్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. సో బౌలింగ్ చూసుకున్నా, బ్యాటింగ్ చూసుకున్నా పంజాబ్ కింగ్స్ అయితే చాలా సాలిడ్గా అనిపిస్తుంది. బట్ బ్యాకప్స్ చాలా తక్కువ ఉన్నాయి. యంగ్ ప్లేయర్స్ ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరు ఫామ్లో ఉన్నారు, ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. మీరు కనుక పంజాబ్ కింగ్స్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈసారి అయితే కొంత అడ్వాంటేజ్ 100% ఉందని చెప్పుకోవచ్చు. మ్యాక్స్వెల్ తిరిగి వచ్చేసినాడు, వాళ్ళకి మంచి టీమ్ కాంబినేషన్ అవుతుంది. చాలా సాలిడ్ టీమ్గా పంజాబ్ కింగ్స్ ఈసారి కనిపిస్తుంది. సో ట్రోఫీ కొట్టరా ఏంటి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఐపీఎల్కి అయితే వీడియోస్ వస్తాయి. మీరు వేరే టీం గురించి ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు కనుక కామెంట్ చేస్తే ఆ ప్లేయింగ్ 11 గురించి కూడా నేనైతే మాట్లాడతాను. థ్యాంక్ యూ.